ఆ సెన్స్ మనకు ఉండాలి. ఎందుకు చీప్ గా మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వచ్చి? అదొక టాపిక్ బికాస్ ఫస్ట్ టాపిక్ ఏదో మా మోటివేషన్ కోసం మాట్లాడుతున్నాం. ఇదొక పెద్ద టాపిక్. ఇంకా అయిపోయి వాడు పట్టుకున్నాడు. ఏందబ్బా మనకి వచ్చే నష్టం? చెప్పండి, ఏం నష్టం మనకి? ఏమన్నా నష్టమా? సరే, ఐబొమ్మ పట్టుకున్నారు, మూవీ రూల్స్ పట్టుకున్నాడా? ఆ లేవు సినిమాలా? ఈ కథలు చిన్న కథలు కదా ఇలావి. ఆయన అంటే ఇంకొక ఆయన పాప్కార్న్ గురించి మాట్లాడు. హైలైట్ మాట్లాడు. పాప్కార్న్ గురించి క్వశ్చన్ చేయ బ్రో. సినిమా వాళ్ళకి వెళ్ళి పాప్కార్న్ ఎవరు తినమన్నారు బ్రో? నేను డిమార్ట్ లో 15 రూపాయలు అదే పాప్కార్న్. డిమార్ట్ 15 రూపాయలకి. సినిమా వాళ్ళ తినాలి రూల్ ఏంటి? ఖచ్చితంగా పోయి 300 500 పెట్టి పాప్కార్న్ తినమని కాదు. నేను గెల్లరేళ్ళు పోతున్నా 500 పెట్టి తిన్నా నేనేమి, అది నా ఇష్టం కదా. ఫుల్ గా తినేసి వెళ్తాను, హ్యాపీగా కూర్చొని చూస్తా. ఇంటర్వెల్ టైమ్ లో బ్రేక్ వచ్చిన 15 నిమిషాలు ఫోన్ చూసుకుంటా. లేదా పక్కన వాళ్ళతో అరే ఇప్పుడు దాకా ఏం నడిచింది సినిమా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, వీడియో తీసుకుని ఇలా మాట్లాడుకుంటాం. అందుకని ఇంటర్వెల్ ఇచ్చారు ఖచ్చితంగా పాప్కార్న్ తినాల్సిందే అని ఎక్కడ రూల్ పెట్టలేదు అన్న. ఎవడైనా పోయి తిన్నాడంటే అడిగి ఒక్క చెప్పండి. బయట ఫుడ్ లోపలి పంపితే థియేటర్ లో ఫుడ్ తినరు కదా. బయట ఫుడ్ లోపలి పంపించేదాలంటప్పుడు థియేటర్ లో ఏ బయటకి? అది వచ్చి ఆయన అడగాను. నన్ను అడిగితే నేను గవర్నమెంట్ అయింది. ఇదేంది నన్ను రేవంత్ రెడ్డి చేస్తాడు. నేను రేవంత్ రెడ్డి లేకపోతే ఏపీలో ఏమన్నా చంద్రబాబు నాయుడు? బ్రో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సొల్యూషన్ చెప్పట్లా. నేనేం చెప్తాను, తినాలో అవుతే మన ఇష్టం అని చెప్తున్నా. అర్థమవుతున్నా? ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాలి మన ఇష్టం అని చెప్తున్నా. నేను మాట్లాడేది ఒకటి. నువ్వు చెప్తున్నావు అంటే పాప్కార్న్ నేను తయారు చేయాలి ఫస్ట్ థింగ్. ఇది ఒక మాట చెప్తున్నా మీకు బ్రదర్. నేను చెప్పేది ఆన్సర్ నీకు తెలీదు. నేను చెప్పింది 300 రూపాయలు పెట్టి లవర్ కోసం పిసాయి కొనాల్సినంత జలేంటి అవసరం లేదు కాబట్టి బయట ఫుడ్ ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మనుషుల గురించి చెప్తున్నా, మనకి తయారు చేసే వాళ్ళ గురించి, ఆ షాపుల గురించి మాట్లాడలా. ఎవరు లోపల రావాలి, ఎవరు బయటకు వెళ్ళి మాట్లాడలా. మనం తినద్దా లేదని మన ఒపీనియన్ కదా. ఇప్పుడు నువ్వు ఉన్నా నేను పోతాను, నువ్వు స్పెషల్ కోసం తింటావు, నేను తిన్ను. చెప్పే అర్థం కావట్లేదు. గొడవ టీఆర్పీ నేను తెచ్చేది యూట్యూబ్ లో ఇవన్నీ. భయ్యా ఆయన మాట అంటే కెమెరా ముందుకు రావాలా? అవసరం లేకపోతే మాట్లాడమా. మాకు మమ్మల్ని చాలా మంది దొబ్బుతుంటారు ఇక్కడ. అర్థమవుతుందా? మేము కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు. ధైర్యం నువ్వు వచ్చి మాట్లాడు. అలాంటప్పుడు అని అనమాక. నీకు ధైర్యం ఉంటే ఇక్కడ రా, లేకపోతే అనుకుంటే అసలు మాట్లాడద్దు. ముందు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు పబ్లిక్ లో రాకూడదు కదా. అలాంటప్పుడు పబ్లిక్ లో రాకూడదు అన్నప్పుడు నా ఒపీనియన్ చెప్తా బ్రో. నువ్వు కాదు కదా బ్రో. చెప్పు బ్రో. ఏమైందన్నా? ఎందుకు కెమెరా చెప్తుంది? నేనేం తిట్టట్లేదు కదా. ఇప్పుడు నేనేమన్నా క్వశ్చన్ చేస్తాను ధైర్యం ఉన్నప్పుడు లేదా మాట్లాడుతున్నారని అంటే ధైర్యం ఉన్నాడు వచ్చి మాట్లాడాలి కాదు. అదొక ఎందుకు భయం ఆయనకి? ప్రజల్ని ఇప్పుడు క్వశ్చన్ ఆయన క్వశ్చన్ ఏందన్నా పాప్కార్న్ గురించి. మరి ఆ పాప్కార్న్ గవర్నమెంట్ దాకా తెలియాలని వచ్చి మాట్లాడాలి కదా. అది నేను చెప్తున్నాను, తప్పు పట్టట్లే ఆయన. నేను ఆ క్వశ్చన్ ఉపయోగం ఉంటది. నువ్వు నాది కూడా నేను అనేది నాది గొడవేసుకోమను. నేను సీఎం సొల్యూషన్ గొడవేసుకో. నేను కాదంటున్నా. అట్లా మీరు అన్నారు కరెక్టే. గవర్నమెంట్ కూడా అధికారం ఉందా మేడం సినిమా హాల్ మీద? ఏ మేడం గవర్నమెంట్ కి అధికారం ఉందా సినిమా హాల్ మీద? ఏది అసలు నిజం చెప్తాను. నేను ఆయన గొడవ ఎక్కువ పడకపోవడానికి అనుకో, నాకు అది తెలియదు అసలు. మనం ఏం చెప్తున్నావు? మనుషుల గురించి మంచి గురించి మాట్లాడుకున్నాయి. దేని గురించి? అది కూడా పయ్యా తినాలో అవుతుంది మన ఇష్టం, పెట్టుకోలేదని మన ఇష్టం, పెట్టుకుని నష్టపోయింది మనం. నేను దాని గురించి మాట్లాడుతాను తప్ప బయట షాప్ లో ఎందుకు లోపల పంపించారు ఇది నేనా గవర్నమెంట్ నేను ఆ భయ్యకి నేను అదే చెప్తున్నా. ఆ భయ్య పాపం వేరేగా మాట్లాడుతున్నారు. నాకు ఆయన మీద గచ్చి లేదు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు కదా. పాప ఆయన కూడా నేను తెలియదు కదా. అంటే అసలు ఆ టాపిక్ కాదు నేను మాట్లాడేది అంటున్నా. నేను మాట్లాడేది ఏంటి? భయ తినమాకండి అంటున్నా. అవునా కదా? ఇప్పుడు నా ఒపీనియన్ అది. బాగా బలిసివాడు పోతాడు అబ్బా కారు వేసుకొని, వాడు తింటాడు. అది వాడి ఇష్టం, వాడి డబ్బులు ఉన్నాయి. అది చెప్తున్నా. సినిమా కూడా అంతే. ఫస్ట్ డే బాగా సెకండ్ డే బాగా మన ఇష్టం అబ్బా. అర్థమవుతుందా? అసలు పోకూడదు అనేది కూడా మన ఇష్టం. కొంతమంది రివ్యూలు చెప్తుంటారు ఫేక్ రివ్యూ అని చెప్పేసి, బాగాలేదని చెప్పేసి. దానికి కూడా పోయినా నేను, దానికి కూడా పోయినా. అది నా ఇష్టం కదా, నా రివ్యూ కాబట్టి. ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఇప్పుడు ఫ్యాన్స్ గానీ అభిమానులు గానీ తెలుగు వాళ్ళంతా కొద్దిగా బాధపడుతున్నారు. మరి సినిమా రేట్లు ఏమైనా కంట్రోల్ చేసి డైరెక్టర్లు గానీ నిర్మాతలు గానీ ఏమైనా చర్యలు తీసుకుంటారు? నేను చెప్తున్నా తగ్గియాలని కోరుకుంటా. నేనే కాదు ఎవరైనా తగ్గియాలని కోరుకుంటాం. అర్థమవుతుందా? ఎందుకంటే
ఇప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, మనకంటే లోగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అవును. వాళ్ళు చూడాలనుకుంటారు సినిమాలు, అర్థమవుతుందా? సో వాళ్ళు పోవాలి, వాళ్ళ కోసమే ఉంటది అన్న ముందర సీట్ ఒకటి, అర్థమవుతుందా? 50-100 కూడా పోవచ్చు. పుష్ప గురించి ఎవడు అడిగారు ఇందాక. పుష్ప నేను వెళ్ళింది నేల టికెట్ అన్న ముందర, నిజంగా నేల టికెట్ వెళ్ళా, ఎత్తుకొని చూసా, ఒక బొమ్మ కనిపిస్తుంది, బొమ్మ కప్పాల, అర్థమవుతుందా? అది నా ఇష్టం కదా అన్న, అది చెప్తున్నా. నేను పోవచ్చు 150కే, 50 అంటే ఆ రోజు అది పోవాలనిపించింది. సరే 50 రూపాయలు అయితే 100 అయితే 100 పోతుంది సినిమా, అర్థవుతుందా? ఇవి కూడా ఉన్నాయి కదా, దాని పోండి అన్న. కానీ ఒకటి చెప్తా, మరీ 1000 రూపాయలు 2000 అన్న, మీరు కోట్లు సినిమాలు తీసేసి ఆ కోట్లు మా మీద వద్దని అయితే నేను చెప్తా, అర్థవుతుందా? అది నేను చెప్పగలదా గానీ ఖచ్చితంగా నేను ఈ రోజు కోటి పెట్టి వెళ్ళిపోవాలనేది కరెక్ట్ కాదు. అది మనం కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇది డిస్కషన్ ఎందుకు వద్దు అంటున్నానంటే, దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ బయట చాలా ఉన్నాయన్న, అవునా కదా? ఫుడ్ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంతెంత రేట్లు పెడుతున్నారు, వాటి గురించి ఎవరైనా అడుగుతున్నారా అన్న? మాట్లాడు, అవి మనకు అనవసరం. బేసిక్ ఇదంతా చెత్త మనం చేసేది, ఏ పనులు చేయాలన్నా సరే మొత్తం ఫుడ్ కే. దాని గురించి ఎవరు క్వశ్చన్ చేస్తున్నాడు అన్న? అది నా లైన్ నేను మాట్లాడుకుంటే మీరు వచ్చి కెమెరాలు పెడతారు, ఆయన ఎవరో వచ్చి దాని గురించి మాట్లాడుతుంటే ఇది కాదు అదని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. అన్న ఇక్కడ ఎవరో అన్నారు, ఒక మగాన్ని విడిపించడానికి ఉంటారుగా రెడీగా అంట. అన్న మేము ఎవరు అన్న, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా క్యారెక్టర్ ఎవరితో ఫీలింగే. మీరు అనుకుంటున్నారట, మేం కాదు, ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మగాళ్ళే, వాళ్ళందరూ ఒక మగడితో ఫైట్ చేస్తాం కావాలనే చేయట్లా వాళ్ళు, అర్థమవుతుందా? ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, మేము ఏదో సరదాగా మాట్లాడుతున్నాం, ఏడ్చుకుని చెప్పి అది మాట్లాడుతున్నాం, మనొచ్చి గొడవ పెట్టేస్తాడేంటి నాకు అర్థం కాదు. అది మేము అనేది, అర్థమవుతుందా? సీరియస్ డిస్కషన్ అయితే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తారు, అలా జరగట్లే ఇక్కడ. ఆయన వచ్చి ఓ అంటే ఎట్లా చెప్పండి నాకు అర్థం కాదు. ఓకే మేడం, ఇవాళ అలాగే డైరెక్టర్లు సినిమా హీరోలు సంతోషపడ్డారు అంటున్నారు. నిజంగా ఆ ఫీలింగ్ అయితే కనపడింది మేడం వాళ్ళ మొహాల్లో ఇవాళ మీకు? దీని గురించి మాట్లాడుతూ ఫస్ట్ ఐబొమ్మ కాదన్నా, మూవీ రోజు లేపాలా, అర్థమవుతుందా? నా ఫీలింగ్ మూవీ రోజు లేపాలా. ఎలా పద్ధతి ఇస్తున్న సినిమా కాదు, సినిమా వచ్చేస్తే మూవీ రోజు లేపుతారు, ఐబొమ్మలు లేపుతారా? వీళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి ఐబొమ్మలు లేపుకున్నారు. మూవీ రోజు లేపాలి, నా పరంగా అయితే మూవీ రోజు లేపాలి. ఫస్ట్ ఐబొమ్మది ఏముందన్నా, ఇప్పుడు వైఫై ఉంది, ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై అవసరమే, వైఫై పెట్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటీటీలు ఎక్స్ట్రా ఏం కొనబల్లే. సో ఓటీటీలు ఫ్రీగానే వస్తాయి. దేని ముయ్యాలి? మూవీ రోజులు ముయ్యాలి, ఐబొమ్మలు కాదు. తలతిక్క మొహాలు కాబట్టి ఐబొమ్మ అంటున్నారు. నిజం తెలివైన ఎవడు ఐబొమ్మ కాదు, మూవీ రోజు రాపాలి. పొద్దున సినిమా మధ్యలో రావడం అది కూడా పిచ్చగలాటితో థియేటర్ లో వెళ్ళేవాడు ఎట్ట కెమెరా పడుతున్నా నాకు అర్థం కట్టదాన్ని ఇప్పటికి. కానీ ఒకటి చెప్తా అన్న, ఎవడెవడేదో మాట్లాడుతున్నారు. సరే పాపం ఈయన థియేటర్ కాదా మా అక్క 5 నిమిషాలు ఇన్ని మాట్లాడి ఇచ్చి దాన్ని మాట్లాడమ్మా. తమ్ముడు ఐబొమ్మ సినిమాలు ఎట్ట పడితే వదులుతారు, మంచిదా కాదు? ఐబొమ్మ సినిమాలో చాలా మంచిగా చాలా రాంగ్. అది ఇది సినిమా రేట్లు తగ్గించాలి, సినిమా రేట్లు తగ్గించాలి. సినిమా రేట్లు తగ్గించకపోతే కొట్టిసలు పాప కష్టపడి అన్నపడ తోడికి వెళ్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు. ఇది చాలా పాపాలని. సినిమా రేట్లు తగ్గిపోవాలి, సినిమా రేట్లు తగ్గించాలా. ఇది ఐబొమ్మ చాలా ఈ రాంగ్. అది ఐబొమ్మ రాంగ్ మాట్లాడి ఇది చాలా పాపాలని. సినిమా రేట్లు తగ్గించాలా. అయ్యా రవి గారు సినిమా రేట్లు తగ్గించండి అయ్యా. ఐబొమ్మ ఎట్లా రకరకాల కలిసి సినిమాలు తీయడం ఇవన్నీ పాపాలు, చాలా పాపాలు. ఆ పాపాలు ఎవరు చేసి మన అందరూ పాపాలు చేశారు. రవినే సినిమా రేట్లు తగ్గాల, సినిమా రేట్లు తగ్గాల. పూరి జగన్నాథ్ గారు ఇలా సినిమాలు తప్పు కదా? తప్పే, చాలా తప్పే. ఎందుకంటే పూరి జగన్నాథ్ చాలా తప్పు. త్రివిక్రమ్ గారా? కానీ మంచి సినిమాలు తీయాలబ్బా. తీస్తే మరి అక్కడ చూడలే కదా. త్రివిక్రమ్ ఏం చెప్తా ఐబొమ్మ ఆపేయమని చెప్పు. అయ్యా త్రివిక్రమ్ గారు ఐబొమ్మ ఆపేయండి. త్రివిక్రమ్ గారు ఐబొమ్మ ఆజీవి కూడా ఆజీ గారు ఐబొమ్మ ఆపేయండి అయ్యా. ఐబొమ్మ ఆగిపోవాలి. ఐబొమ్మ ఐబొమ్మ ఆగిపోయింది. లవ్ యూ రవి అను. రవి గారు మంచి సినిమాలు తీయండి. రవి అయినా ఐబొమ్మ మెయింటైన్ చేస్తున్నాడు, ఆయన జైలు సినిమాలు తీయట్లేదు. రవి పేరు ఇమ్మడి రవి. రవి ఐబొమ్మ
ఆ యాప్ మొత్తం తయారు చేసింది ఆ అమ్మ కూడా మొగోడే టైట్ చేసి సినిమా థియేటర్ లో పోయి సినిమా చూసే డబ్బులు లేకుంటుంటే 4-5 రోజులకు ఆ సినిమా రావడం వల్ల మనం సాధారణ people కూడా చూసుకోవడానికి ఈ యాప్ బాగా మంచిగా క్రియేట్ చేసిండు. చాలా మంచి చేశాడు. అవునా దేవుడు ఆయన చాలా మంచి రవి అని దేవుడు 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 డైరెక్టర్ అందరూ మోసం చేస్తున్నారు. దేవుడు రవి దేవుడు అదే రవి దేవుడు చేసే దేవుడా నీకు? కాదమ్మా అంటున్నారు కదా దేవుడు అంటే మరి మరి రవి దేవుడు దేవుడు అంటే మొబైల్ లో సినిమాలు ఇస్తున్నాడనే దేవుడా? దేవుడు అంటే producer కి చెప్పు. అయ్యా ఇది producer గారు, నమస్కారం అయ్యా. ఒక ఛాన్స్ సినిమాలో ఛాన్స్ ఇప్పించాను రాజమౌళి గారు. మహేష్ బాబుని తీసి నిన్ను పెడతారు. నేను నేను ఎలా ఉన్నాను మైల్ బోలో లేదు నేను అచ్చం తైలేలా ఉంది. రెండో సినిమా నేనే ఆవిడ ఉండగా కాసులు అరెస్ట్ చేశారు. దానిపై నువ్వేంటి బాధపడతావా హ్యాపీగా ఉన్నావా? పొందనండి. మరి అరెస్ట్ చేస్తే మరి బాధపడు ఎందుకు నిజమైన తాగురు అయిపోమ్మ ఇక్కడ మాటకే రోజు లైవ్ లో పక్కన చర్చ పడుకులు ఐబొమ్మలు జరుగుతాయి. ప్రతి రోజు అందులో ఐబొమ్మలు జరుగుతున్నాయి. ఇదికుండా అక్కడ ఐబొమ్మలు ప్రతి రోజు లైవ్లు జరుగుతున్నాయి. లాభ చెట్లు నీకు అమ్మాయి అబ్బాయి అంటే ఇది ఎలకనే అనుకున్నాడు. అలా అనుకున్నావా? వాళ్ళ అమ్మాయిలే రోజు లైవ్ జరుగుతున్నాయి. అమ్మాయి అబ్బాయి లేడా? అబ్బాయి అన్నాడు అమ్మాయి అన్నాడు అన్నాడు. టాపిక్ ఏంద్రా నాయనా? రాజమౌళి గారు చాలా మంచివారు. కాదు ఫస్ట్ ఐబొమ్మ గురించి చెప్పు. అయ్యా ఐబొమ్మ చేయడం చాలా తప్పుగా తప్ప ఐబొమ్మ చేయడం తప్ప ఏం చేశారు? ఐబొమ్మ అంటే దేవుడు దేవుడు సినిమా ఇండస్ట్రీకి పట్టిన భూతం అది. దేవుడు కాదా? దేవుడు కాదంట మాకే చెప్పింది. దేవుడు కాదు దేవుడు కాదు పట్టిన భూతం. కష్టపడి డబ్బులు పెట్టి తీసినప్పుడు అలా చేయకూడదు అని. అంత కష్టపడి డబ్బులు పెట్టి ఆ డబ్బులు పెడితే అలా చేయకూడదు. అలా చేయడం పాపం. అంత కష్టపడి సినిమాలు చెప్తారంటే అలా చేయడం మహా పాపం కదా. ఎవరు పాపం ఎవరు? మూవీ రూల్స్ పట్టుకోవాలా? లేదమ్మా మూవీ రూల్స్ అలా చేయడం మహా పాపం. మూవీ రూల్స్ ఇంకా పట్టుకోవాలా? అయ్యా పట్టుకోవాలి. పట్టుకుని అరెస్ట్ చేయాలి. సినిమాలు మంచి సినిమా రేట్లు తగ్గాలి. సినిమా రేట్లు పెంచేస్తే మాలాటోళ్ళు ఒక థియేటర్ ఒక పాపకాన్ని 700 రూపాయలప్ప ఎలా తినాలప్ప? నేను రైతులు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. కష్టాలు ఆడుకున్నాయ్యా అయ్యా. నాకెవరు లేరబ్బా అమ్మ కనీసం సినిమాలో అవకాశం సినిమాలో హీరో అవ్వాలని ఐబొమ్మ చేయడం మహా పాపం అప్ప. రేట్లు తగ్గాల. రవి మంచోడు కాదు. జనాలందరి డేటా అతని దగ్గర ఉంది. జనాలందరి గురించి అతని దగ్గర ఉంది. అతనికి ఏమైనా జరిగితే మొత్తం లీక్ చేస్తా అంటున్నాడు. అవునా? లీక్ చేస్తే నువ్వేం ఫీల్ అవుతావు? ఇది కూడా ఉందంట. రవి అంటే మరి మంచోడు మంచోడా? మరి బామ్మ ఇది ఆల్బమ్ చెప్తే మంచోడా? మరి మంచోడు కదా. నువ్వు 3000-4000 పెట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తావా? ఇంట్లో కూర్చొని మందు తాగుతూ బిర్యానీ తింటూ ఫోన్ లో సినిమాలు చూడలేదు ఎప్పుడు? నేను చూడలేదు. నీ మారే ఆయన తింటా గానీ నీ సినిమాలో ఒక టికెట్ 50 రూపాయలు రేట్లు సినిమా రేట్లు పెంచితే మరి ఎలా చూడాలి సినిమాలు? నేను అందుకే ఐబొమ్మ పెట్టాడు. ఐబొమ్మ పెట్టడం మహా పాపం. ఎందుకు పాపం? ఐబొమ్మ పెట్టడం పాపం. థియేటర్ లోనే చూడాలి, అట్లా ఐబొమ్మలో చూడొద్దు కదా. థియేటర్ లో కూడా కానీ ఐబొమ్మ చూడకూడదు. సెల్ ఫోన్ లోని సినిమాలోని రకరకాల గలీజీ వీడియోలు అయ్యేందుకు వచ్చి నైట్ పూట అయ్యే చూస్తున్నావా? పెట్టింది ఎందుకు వచ్చి నైట్ పూట అయ్యే చూస్తున్నావా? ఏదో ఒకటి చూపించండి ఐబొమ్మ గురించి. ఐబొమ్మ అంటే ఎవరు? ఐబొమ్మ రవికి జై చెప్పు. రవికా జై. ఐబొమ్మ రవి జై. బాబు జై కొడితే కావనుందా? అవి జై కొద్ది కొట్టారు. ఏం కనకారం చేశాడు? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఆయన ఏం కనకారం చేశాడని ఏం చేశాడని స్టాలిన్ సినిమాలో చిరంజీవి తెలుసా? తెలుసు. ఎంతమంది సాయం చేశాడు ఆ సినిమాలో?
సాయం చేస్తే అది మంచి పని. అంటే ఆ ముగ్గురికి సాయం చేయి. ఇదేమో ఇక్కడ ముగ్గురు కాదు లక్షల్లో సాయం చేశాడు ఇక్కడ. చేశారు. కానీ ఐవం పెట్టడం మహాపాపం అబ్బా. అలా చేయకూడదు. అయ్యా మీ ఇన్న ఐవం పెట్టడం మహాపాపం. మంచిగా సినిమాలు మంచిగా తీయాలా. మళ్ళీ షూట్ ఆర్టిస్టులు ఉన్నారు కదా 3 గంటలు ఎగుతారు షూటింగ్ వేస్తారు. మంచి షూటింగ్ వేస్తారు. గలీజ్గా వీడియోలు చెప్తున్నారు. గలీజ్గా ఐబొమ్మలు చెప్తారు. మరి కాదురా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. ఏ సినిమా ఏదో అవుతుంది ఎంబడే యూట్యూబ్ లో పెడుతున్నాడు. కానీ తప్పది అలా పెట్టకూడదు బాబోయ్. అయ్యి బాబోయ్ పెట్టకూడదు. ఛానల్ పోతాయి. యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతాయి. చిన్న డౌట్, మూవీ రూల్స్ ఉంది. థియేటర్ లో కొన్ని కట్ అయిపోయినాయి కూడా దీంట్లో వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి? డైరెక్టర్లకు తెలియకుండానే వాళ్ళకి ఒరిజినల్ ప్రింట్ ఎలా వస్తా? ఒరిజినల్ ప్రింట్ అసలు ఎలా తీశారు? అది ఎలా అంటే కెమెరా పెట్టాల్సింది. కెమెరా కాదబ్బా. ఇప్పుడు చెట్లు తెస్తారా? చెట్లు కాదురా, కొబ్బరి చెట్లు. ఇప్పుడు మూవీ వేసారు థియేటర్ లో, ఆ సినిమా చూసావు. ఆ సినిమాలో లేని కూడా మూవీ రూల్స్ లో వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఎలా అంటే చెప్తాను. డైరెక్టర్లకు తెలియకుండానే వస్తున్నాయి. కెమెరా యాక్షన్ అయ్యేందుకు వచ్చినాయి కొడతా ఉన్నాయి. ఏ సినిమాల గురించి మాట్లాడతా? నువ్వు సినిమా ఆడుతావు. ఐబొమ్మ ఐవం కాదు, మూవీ రూల్స్. అలా దాన్ని ఎందుకు పట్టుకోవాలా? మరి పట్టుకుంటారు. టైం రావాలప్పా. ఇండియాలో ఉన్నాడు కదా, మూవీ రూల్స్ ఉన్నాడు. మరి ఇండియా కూడా కదా, కరెక్ట్. టైం వస్తేనే పట్టుకుంటారు. ఇప్పుడు భారతదేశం ఉంది మరి ఏదో ఉగ్రవాదుల్ని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే మరి ఏమరా ఏం వాటర్ చెప్పిన సమాధానం విను. ఐబొమ్మను అరెస్ట్ చేశారు. మూవీ రూల్స్ ఉంది, ఓకేనా? దానికి ముందు నుంచి ఉంది మూవీ రూల్స్. ఒక సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ లో కొన్ని మిస్ అయ్యే సీన్ ఉంటాయి కదా, కట్ చేస్తారు కదా. థియేటర్ లో చూపిరు, కెమెరా పెట్టి తీసారు. సరే, కట్ అయినట్టుగానే దీంట్లో మూవీ రూల్స్ లో రావాలి. కానీ కట్ అయిన కూడా వస్తున్నాయి. ఎందుకు, ఎలా వస్తున్నాయి అది చెప్తారు. కరెక్ట్ గా చెప్తాను. కట్ అయిన ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు చేయడం మహా పాపం, తప్పది. అంతే, వాళ్ళు చేయడం మహా తప్పది. చెప్పు. థియేటర్ రిలీజ్ అయిన సినిమా అయింది, ఓకేనా? డబ్బులు పెట్టి మనం చూసాం. దాంట్లో కొన్ని సీన్లు కట్ అయినాయి. కానీ మూవీ రూల్స్ ఏదైతే ఉన్నాయో కట్ అయిన సీన్లు కూడా దాంట్లో ఉంటున్నాయి. దానికి కారణం తప్ప ఎవరో డైరెక్టర్లే కదా. స్వామి ఒక పంచదార చెప్పరా? సినిమాల కట్ చేస్తే ఇంటూ పెడితే వాటితో సినిమాలు కట్ చేశారు. చెప్పు తెగిపోతుంది. తర్వాత కుక్కరు అదే చెప్పి నేనేం చెప్తాను తెలుసా? డబ్బులు పెట్టి సినిమా చూస్తే మధ్యలో కొన్ని బిట్స్ కట్ అవుతాయి. మూవీ రూల్స్ లో మొత్తం వస్తున్నాయి. దాని ఎలా వస్తున్నాయి? దాని కారణం ఇప్పుడు డైరెక్టర్ చేతిలో ఉంటది. రూమ్ లో వేసినప్పుడు ఎట్లుంటుంది, బయట వేసినప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా. ఐబొమ్మడికి సపోర్ట్ చేయలేదు కాబట్టి సపోర్ట్ చేయలేదు కాబట్టి పట్టుకున్నారు. ఆవిడకి డబ్బులు ఇచ్చారో, బంగారం చూపించారో, ఏదో ఆస్తి చూపించి శివాజీ సినిమాలో లాగా పట్టించారు. ఓకేనా? అది అయిపోయింది. దాని గురించి పక్కన పెట్టు. మూవీ రూల్స్ గురించి అడుగుతున్నా, అది కరెక్ట్ గా చెప్పు. కరెక్టే. నువ్వు మధ్యలో సెక్స్ వీడియోలు తీసుకొచ్చా దెంగుతావు. లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమాలో కట్ చేస్తారు. అదే సినిమాలో టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళావరా? వెళ్ళినప్పుడు ఒక పాట లేదా ఒక డైలాగ్ కట్ చేసినప్పుడు రిలీజ్ చేస్తే ఆ కట్ చేసిన పాటలు ఫైట్లు కూడా దీంట్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ పిండి ఎవరు ఇచ్చారు మూవీ రిలీజ్? ఆ పింటి ఎవరు ఇచ్చారా? ఎవరు ఇచ్చారంటే అదే సందిపేట ఆయన పేరు ఎత్తుంది ఎవరు? వదిలే ఆయన పేరు అది చేయడం తప్ప ఆ డిలీట్ అయినట్టు కూడా ఇస్తున్నా అంటే డైరెక్టర్ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ ఉంది. ఎందుకు వస్తుంది ఇవన్నీ? అది చెప్పురా. కానీ సపోర్ట్ ఉందంటే అందరూ సినిమా మళ్ళీ వచ్చొచ్చు. ఫోన్ మన పని మనం చేసి మళ్ళా
చెల్లు తీసు మనోడు కళ్యాణ్ గారు ఆర్మీ కళ్యాణ్ గారు సుమన్ శెట్టి గారు సత్య గారు విమోన్ పవర్ లైట్ లైట్ కెమెరా హ్యాండిల్ చేయడం రాదా వచ్చాము ఐబొమ్మ గురించి చదువుతాను రాండమ్మా. ఐబొమ్మ మూవీ రూల్స్ మంచి క్వశ్చన్ ఎవడైనా తీసుకోవాలి ఇప్పుడే తీసుకోండి ఐబొమ్మ క్వశ్చన్లు అడగండి. నేను చెప్తాను నేను మాట్లాడతా ఓకే ఎవరికి మాట్లాడితే చేత కాదు కెమెరా ఆవిడ చెప్తారు మళ్ళీ కెమెరా ఆన్ చేసి ఆయన కెమెరా పట్టుకోవాలి ఎవరో ఒకళ్ళు. ఐబొమ్మ ఎందుకు కెమెరా పట్టుకోవడం ఎవరికొచ్చు? దాబా నువ్వు ఇటు వచ్చేసి నువ్వు ఫోన్ పట్టుకుంటా మనోడికి కెమెరా పట్టుకుంటా. సాక్షి ఇస్తాను నేను వస్తుంది అడగ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే నా ఐబొమ్మ రవి గారు అవును అరెస్ట్ అయ్యారు అవును ఆయనేమో ముందుగా ఒక పోస్ట్ పెట్టారు నన్ను ఎవరు ఏం చేయగలేరు నేనేం చేయలేదు పోలీసులకి సవాళ్ళు ఇస్తున్నారు అందుకని పోలీసులు పట్టుకున్నావా? సో చివరిలో అందరికి గట్టిగా చెప్పేది ఏంటంటే రవి చేసిన ఏదైతే ఆ పని ఉందో అది తప్పు కానీ ఎంచుకున్న మార్గం కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఓటీటీలో ఆ సినిమా అంటే థియేటర్ లో ఆడకుండా ఎప్పుడైతే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఓటీటీలోకి వచ్చిందో అప్పుడు రిలీజ్ చేస్తే అసలు అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. కాకుండా థియేటర్ లో పడిన ఒక గంటకి అరగంటకి రిలీజ్ చేశారు కాబట్టి అందులో సవాల్ ఇచ్చారు కాబట్టి గట్టిగా తెలంగాణ పోలీసులు ఆయన మీద సీరియస్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అలా ఆవిడే పట్టించింది అంటే డొక్కు ఆశ చూపించారో బంగారం ఆశ చూపించారో తెలీదు. శివాజీ సినిమా గుర్తొస్తుంది వాస్తవంగా అయితే శివాజీ ల్యాప్టాప్ కోసం ఎలా అయితే ఆ పోలీసులకి ఆ ఆవిడ్ని పిలిపించి ఎలా పట్టిస్తారో సేమ్ అట్లాగే జరిగింది ఈ రోజు కూడా. సో ఇంకొకటి మరి ఈయన అరెస్ట్ చేశారు బానే ఉంది, మూవీ రూల్స్ వల్ల ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఇప్పుడు థియేటర్ లో ఒక సినిమా చేశారు, ఫస్ట్ రోజు ఒక సినిమాకి వెళ్ళాం మనం, ఆ రెండో రోజు ఏదో ఒక బిట్టు దాంట్లో కట్ అయ్యిద్ది లేకపోతే సాంగ్ తీస్తాడు ఒక ఫైట్ తీస్తాడు, కానీ మూవీ రూల్స్ వాడికి అది కట్ అవ్వకుండా ఎలా పిండి వెళ్తుంది ఎవరు ఇస్తున్నారు? దాని గురించి ఎవరు అడగట్లేదు ఎందుకు అంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, అదే పిండి వాళ్ళకి ఇస్తుందా? అంటే తెలియకుండా దీని నుంచి వచ్చిన డబ్బులు ఇంత పర్సంటేజ్ వీళ్ళు తీసుకుంటున్నారా నాకు తెలియట్లే. మరి దాని గురించి ఎవడో మాట్లాడతా, థియేటర్ లో డ్రింకుల గురించి ఎవడో మాట్లాడతా, పాప్కార్న్ గురించి మాట్లాడతా, సమోసా గురించి మాట్లాడతా, మాట్లాడితే ఐబొమ్మ. అరే బాబు ఏమన్నా మన ఇక్కడ ఏమన్నా జరిగి ఏమన్నా అరెస్ట్ చేశారు అంటే వాడు ఎందుకు చేశాడు ఏంటి ఆ కారణాలు ఎవడో ఎతకడు. రవిని అరెస్ట్ చేశారు అంతే, ఉరి తీసేయాలి, చంపేయాలి, వేసేయండి, ఏ మాటలు వస్తాయి. కానీ ఆడు ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చిందా, వాడి దానివల్ల అసలు దాన్ని ఎందుకు మొదలు పెట్టాడు, దానివల్ల ఏమన్నా ఇబ్బందులు పడ్డాడా, అవన్నీ ఎవడో ఆలోచించడు. ఎవరన్నా అరెస్ట్ చేస్తే చాలు అని చంపేయాలి, ఉరేసేయాలి, ఇవే మాట్లాడతారు. అంటే మూవీ రూల్స్ అని ఎందుకు మరి నరికేరు, ఎందుకు చంపారు అంటే సవాల్ చేయలేదు కదా అంటే అర్థం కావట్లేదు బ్రో. ఐబొమ్మ అండ్ బెపన్ టీవీ వీళ్ళందరూ కలిసి మూవీ రూల్స్ కి సపోర్ట్ చేసి ఇప్పుడు మూవీ రూల్స్ ని అప్డేట్ చేస్తారంటున్నారు, మీరేమంటారు? మూవీ రూల్స్ అన్నది మరి ఒరిజినల్ ప్రింట్ ఆడి రిలీజ్ చేస్తే ఓకే, మేము వాడికి సపోర్ట్ చేస్తాం, కానీ ఇలా అక్కడ అలా జరగట్లేదే. థియేటర్ లో మనం చూసింది ఒకటి, వాడు రిలీజ్ చేసేది ఒకటి. పక్కాగా ఏ పాట అయితే కట్ అయిందో ఆ పాట దాంట్లో రిలీజ్ అవుతుంది, ఏ ఫైట్ అయితే పోయిందో ఆ ఫైట్ కూడా దాంట్లో వస్తుంది. అంటే థియేటర్ లో పడిన పిండు వీడికి ఎలా వచ్చింది ఒరిజినల్ పిండు అంటున్నా నేను. ఎవడిచ్చాడు ఒరిజినల్ పిండు? సెన్సార్ వద్దని ఆపేసిన థియేటర్ లో పిండు అది దీంట్లోకి ఎలా వచ్చింది చెప్పు, సమాధానం చెప్పు.
అదే నువ్వేమో ఇప్పుడు నీ దగ్గర original print ఉందా అబ్బా? సెన్సార్ గానీ లేకుంటే ప్రొడ్యూసర్ గానీ ఏమైనా సంబంధం పెట్టుకున్నారు మరి అనుకుంటా. సంబంధం పెట్టుకోకుండా ఇటు ప్రింట్ వెళ్ళిపోద్దా అంటే, లేకపోతే ఇటు షూట్ చేసేటప్పుడు ఇంకో ఎక్స్ట్రా కెమెరా పెట్టి షూట్ చేసాడా? నాకు ఆ తెలుగు అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు సాంగ్ తీసావు, కవర్ సాంగ్ కావని లేదా లవ్ సాంగ్ ఏదో సాంగ్ తీసావు, ఒరిజినల్ ప్రింట్ నీ దగ్గర ఉంది. ఎడిటర్ దగ్గర ఎడిటర్ తీస్తాడు. వాస్తవంగా మాట్లాడాలంటే ఏమైనా కట్ అవ్వాలంటే ఎడిటర్ కట్ చేసేస్తాడు. అది చిన్న సినిమా అవని పెద్ద సినిమా అవని అది సాంగ్ అవని అది నాకు లెంత్ అయింది అంటే కట్ చేస్తాడు. సో కట్ చేసిన తర్వాత థియేటర్ కి ఇచ్చాడు, ఓకే. కానీ కట్ చేసిన ప్రింట్ లో కూడా ఇందులో రిలీజ్ అవుతుంది అంటే ఎవరిదే ప్రాబ్లం? ఇక్కడ ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్ చెయ్యింది, ఇది రన్ అవుతుందా అని నేను అడుగుతున్నా. బ్రో అదంతా ఒక ఎత్తు అయితే 50 లక్షల మంది డేటా అతని దగ్గర ఉందంట. అది సామాన్యులు అయి ఉందా లేకుంటే కామన్ మ్యాన్స్ ఎవరిది సంబంధించిన డేటా అతని దగ్గర లేదండి. 100% చెప్తున్నా. కొన్ని కోట్లు ఎవడైతే బాగా ఖర్చు పెడుతున్నాడు, ఎవడు మోసాలు చేస్తున్నాడు, జనాల మీద డబ్బు ఎవడు తింటున్నాడు, అలాంటి వాళ్ళ డేటా మొత్తం ఈ రవి అన్న పర్సన్ దగ్గర ఉంది. పొలం పనులు చేసుకునేవాడు, కూలి పనులు చేసుకునేవాడు డేటా ఎవరి డేటా ఆయన దగ్గర లేదు. 100% చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన సవాల్లోనే మనకి అందులో దొరుకుతున్నాయి. ఈ డేటా మొత్తం నా దగ్గర ఉంది పర్సనల్ డేటా అని. అంటే సిపి అవనివ్వండి, డిఎస్పీ అవనివ్వండి, ఎవరైనా ఉండి, సీఎం అవనివ్వండి, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ డేటా ఆయన దగ్గర ఉంది. అంటే మనలాంటి సామాన్యులు కూడా ఏదైతే ఐబొమ్మ ఉందో ఐబొమ్మను మామూలుగా ఓపెన్ చేసి ఉంటారో దాంతో లింకులు వచ్చి ఉంటాయి. ఆ లింకులు మనలాంటి వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఉంటారు. మన డేటా కూడా పోయి ఉంటది కదా. ఇక్కడ మీరు ఇంతమంది కెమెరాలు పెట్టారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున ఐబొమ్మ లో సినిమా డౌన్లోడ్ చేసి చూస్తున్న వాళ్ళే. 100% చెప్తున్నాను నేను. చూసారు మాక్సిమం చూసి బిర్యానీ తింటూనో, మందు అవుతూనో, లేకపోతే అమ్మాయితో ఉంటూనో సినిమా కంపల్సరీ డౌన్లోడ్ చేసి చూసారు మీరు. 100% చెప్తున్నాను నేను. అవును, మనలాంటి డేటా అతని దగ్గర పోయి ఉంటదని ఏంటి? మీ డేటా లేదు అక్కడ, మీ డేటా ఉండదు. అవసరం ఎందుకు ఆయనకి? అరే నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు, లేకపోతే కూలి పనికి వెళ్తావు, 500 సంపాదించుకుంటావు, నీ డేటా తీసుకుని ఏం చేసుకుంటాడు? ఏం చెప్పలేదు. ఎవరి డేటా ఎక్కువ ప్రమాదం అంటారు. ఎవడైతే జనాల మీద డబ్బు తింటున్నాడో, అంటే సంబంధం లేకుండా డబ్బులు సంపాదిస్తున్నాడో, అది రియల్ ఎస్టేట్ అవనివ్వండి, తెలుగు ఇండస్ట్రీ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద డేటా ఆయన దగ్గర ఉంది. ఆయన ఛాలెంజ్ అదే చెప్పాడు, మీ పెద్ద వాళ్ళ డేటా మొత్తం నా దగ్గర ఉంది, దాన్ని ఏమైనా పట్టుకోవాలన్నా నాకు వేరే సీరియస్ అయినా సరే ఈ డేటా లీక్ చేస్తా అన్నాడు. సో ఈ రవి అన్న పర్సన్ మెయిన్ పర్సన్ అన్నారు. ఓకే, మెయిన్ పర్సన్ వల్ల నెట్వర్క్ ఉంటది, లేకుండా ఉండదు రవి దగ్గర. రవి ఒక్క పర్సనే ఇదంతా యాప్ మొత్తం రన్ చేస్తున్నాడు అంటే అసలు నేను నమ్మను వాస్తవంగా. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ ఎంతమంది 18,000 మంది చేతిలో రన్ అవుతుంది వాట్సాప్. కానీ మెయిన్ పర్సన్ ఒకటి పేరే చెప్తారు, అంతే కదా. గుడి కట్టినోడి పేరు చెప్తారు అంతే, పక్కన టాపీ అన్ని అందించే వాళ్ళ పేరు చెప్పరు. అట్లాగే రవి అని అరెస్ట్ చేశారు. రవి వెనకమాల ఉన్న చాలా మంది ఉన్నారు. ఆ యాప్ ఏం ఆగదు. ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, ఇంకో కొత్త యాప్ తో ఆటోమేటిక్ గా సినిమా వచ్చేది. చూడండి రేపు ఎల్లుండో. అంటే ఇప్పుడు అన్ని బ్లాక్ చేస్తా అంటున్నారు కదా, మొత్తం ఇప్పుడు ఎన్ని బ్లాక్ చేసినా ఆయన అకౌంట్ లో ₹1 కోటి బ్లాక్ చేశారు. ఓకే, ఆయన పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆవిడ్ని ఏదో చేశారు, ఏం చేశారు అది సెకండరీ. ఆమె ఎందుకు మరి ఒప్పుకుందో, ఆయన ఎందుకు పట్టియాలనుకుందో మనకు సంబంధం లేదు. అది వాళ్ళ పర్సనల్ కాబట్టి మనం మాట్లాడకూడదు. సో దీని గురించి మనం ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, మూవీ రూల్స్ కూడా మరి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఎంత డేర్ గా ఎంత వర్క్ చేశారో తెలంగాణ పోలీసులు, మరి ఈ యాప్ ని ఎందుకు వదిలేస్తున్నారు? అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేసి ఇది మందే అని చెప్తున్నారా వీళ్ళకి అని నాకు తెలియట్లా. అంటే మూవీ రూల్స్ పైన ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు కదా పోలీసు వాళ్ళు. అసలు ఎవడు మాట్లాడిందే లేదు. అదే ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కదా. ఏమంటారు? ఐబొమ్మ అనే వెబ్సైట్ కి రవి ఓన్లీ ఒక బొమ్మ లాంటి వ్యక్తే అంటున్నారు. బొమ్మ కాదు, ఒక toy మాత్రమే అంటున్నారు. ఒక గింజ. ఆయన రవి అన్న ఒక పర్సన్, ఐ బొమ్మకు ఒక గింజ. అర్థమవుతుందా? గాలి ఇదంతా దారం వెళ్తానే ఉంటది. అట్లాగే రవి అన్న పర్సన్ గాలిపటం. అదే రవి దారం ఇంకా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? దారం తెగి గాలిపటం స్టేషన్ లో పడింది. అర్థమైందా? సో దారం ఇంకా రన్ అయితే ఉంటది. ఎక్కడెక్కడ పడిద్దో, ఎవడెళ్ళ మీద పడిద్దో ఎవరికి తెలియదు. అయితే రవి దొరకడం ఐబొమ్మ ప్లానే అంటున్నారు. ఐబొమ్మ వాళ్ళ ప్లానే. రవిని ఇట్లా పట్టించేసి ఆ తర్వాత వేరే ఇంకా చాలా పెద్దగా చేద్దాము అని చెప్పేసి చేసినట్టు చెప్తున్నారు. మీరేమంటారు? ఏ పెద్దగా చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలంటే నువ్వు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళి నేనే కొబ్బరిగా కొడతానంటే దెబ్బ మధ్యలో పంతులు ఉంటాడు. ఆ పంతులే రవి. అవుతుందా? ఆయన ఏది చేయాలైనా ఈయన ఫింగర్ ప్రింట్లతో ఉంటదట. ఆల్రెడీ సిపి గారు మాట్లాడతా నేను విన్నా. ఆయన ఏది చేయాలన్నా, ఏ నెట్వర్క్ ఓపెన్ చేయాలన్నా సరే ఈయన ఫింగర్ ప్రింట్ తో ఉంటది. సో అలాంటి పర్సన్ అరెస్ట్ చేశారు.
కానీ ఆయన ఇంకో ఏదో ఒకటి ఆలోచించుంటారు కదా. ఏ అరెస్ట్ అయ్యాడు, బి ఆప్షన్ కంపల్సరీ ప్రతి ఓ మనిషిలో ఉంటది, ఆప్షన్ లేకుండా ఉండదు. ఈ రోజు అన్నం తింటా, రేపు పొద్దున్న బిర్యానీ తినాలని ఉంటది. సరే బిర్యానీ లేకపోతే అన్నమే తింటా, ఆప్షన్ లేకుండా ఉండదు కదా. సో రవి కూడా అలాంటి ఆప్షన్ ఏదో ఒకటి ఆలోచించుకొని పోలీసులకి దొరికాడు. పోలీసుల దగ్గర కూడా దొరికినప్పుడు అంత సైలెంట్ గా ఉన్నాడంటే ఆయన బ్రెయిన్ లో ఇంకోటి ఏదో రన్ అవుతానే ఉంది. మీరు పట్టుకున్నా ఆల్రెడీ నెట్వర్క్ అక్కడ వేరేది ఓపెన్ చేసి వచ్చాను, ఏదో సంథింగ్ ఏదో అనుకుని ఉంటాడు. అయితే అంత విజయం 14 రోజులు కదా, 14 రోజుల రిమాండ్ తర్వాత రవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది బయట అంటున్నారు. ఒకవేళ అతను బయట వస్తే ఈ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళ డేటాని బట్టబయలు చేసే అవకాశం ఉందా? డేటా కాదు, రవి అన్న పర్సన్ ని వాళ్ళేపు మంచుకొని ఎవరైతే పెద్ద పెద్ద యాకర్స్ ఇల్లు ఉంటారో ఒక ఆర్మీ టైప్ అలాంటి విషయాల్లో ఆయన ఉపయోగించుకుంటే మాత్రం దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత టాలెంట్ పర్సన్ రవి. అదవుతుందా? ఇన్ని రోజులు ఎప్పుడు మొదలు పెట్టాడు ఆయన, ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు దాకా కూడా దొరకలేదంటే ఆయన తెలివి మామూలు తెలివి కాదు. ఆ తెలివిని మన ఆర్మీ వైపున ఉపయోగించుకుంటే మాత్రం యాట్సప్. ఉపయోగించుకుంటారంటారా గవర్నమెంట్? చేసుకోకపోతే వేస్ట్. మనం ఏం అయితే చేయలేం. సపోర్ట్ లేకుండా ఇన్ని రోజులు కొట్టాడు కదా. అంటే అలాంటి నేరస్తుని ఉపయోగించుకొని ఏం లాభం? ఆ? అలాంటి నేరస్తుని ఉపయోగించుకొని ఏం లాభం? ఆయన నేరస్తుడు ఎందుకు అవుతాడు బ్రో? క్రైమ్ అంటే ఇప్పుడు మీరు అది క్రైమ్ కోసం క్రైమ్ చేసిన అతను వ్యక్తి crime అంటే ఒక మనిషిని చంపేశాడా? చంపేశాడా? అంటే Bro, సైబర్ crime. క్రైమ్ చేసిన ఒకవేళ అతన్ని ఇలా ఏమంటారు ఇలా ఉపయోగించుకుంటే తర్వాత రోజుల్లో అతను తప్పు చేయడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? చేయడుగా బ్రో, ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆయనకి ఒక దేశమే ఇలా చెయ్యని ఒక మంచి వ్యక్తిలో పంపిస్తే అందులో చేసుకుంటాడు. అంటే ఓకే permission సార్, అట్లనే బెట్టింగ్ యాప్లు మొత్తాన్ని ఆయన స్టాప్ చేయగలడని అంటున్నారు. చేయగలడనా అతను? ఎందుకు చేయలేడు? ఇప్పుడు ఒక నెట్వర్క్ ని ఫామ్ చేసినోడు డబ్బు ఉన్నోడితో ఆడుకోవచ్చు, ఏంటి బలంగా ఉన్నోడితో ఆడుకోవచ్చు. నెట్వర్క్ తో ఆడుకునే వాడిని చరిత్రలో నేనైతే వెళ్ళలేదు బ్రో. అని పట్టుకున్నా ఒకవేళ వాడిని చంపేసిన ఫ్రీ అన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది మైండ్ లో, 100% ఉంటది. సిస్టమ్ అంతా ఆడుకున్నోడిని ఎప్పుడు గెలకలేదు. నా మూవీ రూల్స్ ని ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు. ఓన్లీ మామూలుగా అంటే ఎవరైనా ఇలా పోలీసులకి బెదిరిస్తేనే మూవీ రూల్స్ యాక్షన్ తీసుకుంటారట పోలీసులు. అంటే ఐబొమ్మోడు వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు ఇంత గట్టిగా పట్టుకున్నారని కారణమే కాదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సిపి గారికి గట్టిగా కంప్లైంట్ ఇవ్వడం వల్ల, కొన్ని కోట్లు ఖర్చు పెడతాం వల్ల ఆయన దొరకటం అయితే జరిగింది. అంత ఈజీగా రవి ఎయిర్పోర్ట్ లో ఇలా పట్టేసుకోవాలి, వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు. మరి మూవీ రూల్స్ కూడా ఇలా చేయొచ్చు కదా, వీళ్ళకి ధమ్కి ఇస్తేనే అలా చేస్తారంట. అసలు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు మీరు, ఇంకా వాళ్ళని ఎలా పట్టుకుంటారు? మూవీ రూల్స్ ఒరిజినల్ ప్రింట్ యా నుంచి వస్తుంది స్వామి అని అడిగా. ఎవరైనా మాట్లాడారా? రవికి ఏమైనా తెలిసిందంట ఆ విషయాలన్నీ? ఎందుకు తెలియదు? 100% తెలిసింది. మరి అవన్నీ బయటికి తీస్తారంట పోలీసులు? ఇయ్యాలి, మూవీ రూల్స్ తోటి రవికి కూడా సంబంధం ఉంది అంటున్నారు, మీరేమంటారు? మూవీ రూల్స్ కి అను రవికి సంబంధం అన్ని తెలిసే ఐబొమ్మే కాకుండా చిన్న లాజిక్ అడిగావు కదా, రవికి సంబంధం ఉందని. రవికి సంబంధం ఉందంటే ఐబొమ్మలో కూడా మరి అదే ఫుటేజ్ రావాలి కదా ఈయనకి కూడా. ఆయన థియేటర్ ఏది ప్లే అవుతుంది అదే వస్తుంది ఇక్కడ, కానీ మూవీ రూల్స్ లో రావట్లేదే. ఏ సాంగ్ అయితే కట్ అయిందో అదే సాంగ్ అక్కడ ప్లే అవుతుంది, ఏ ఫైట్ పోయిందో ఆ ఫైట్ అక్కడ వస్తుంది. ఎలా వస్తుంది? ఆ పింట్ ఎవడిచ్చాడు మూవీ రూల్స్ వాడికి చెప్పు. అయితే ఇప్పుడు మూవీ రూల్సే కాకుండా కొత్తగా మూవీ బ్లాస్ట్ అని కూడా ఒక యాపే వచ్చేసింది. డైరెక్ట్ మూవీ బ్లాస్ట్ అని చెప్పేసి ఇల్లీగల్ గా యాపే వచ్చేసింది. అదొక ఓటీటీ ప్లాట్ఫామ్ లెక్కనే ఉంది, కానీ దానికి డబ్బులు అయితే కట్టడం లేదు. కట్టకపోయినా ఫ్రీగా ఉండేది. ఫ్రీగా అయినా సరే ఆడు థియేటర్ లో ఏదైతే ఆడుతుందో అది చేస్తున్నాడు, అది కరెక్టే. అది ఫ్రీ పెట్టాడా డబ్బులు పెట్టాడా అది ఓకే, కానీ దీంట్లో అది కాకుండా థియేటర్ నుంచి హెచ్డి ప్రింట్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు బ్రో. ఆయన హెచ్డి వాయిస్ పెట్టేస్తున్నాడు డైరెక్ట్. ఒక చోట హెచ్డి వస్తుంది, మిగిలింది మొత్తం హెచ్డి పెడుతున్నాడు ఆయన. 100% వస్తుంది, హెచ్డి కాకుండా ఉండదు. ఇప్పుడు కెమెరా ఎక్కడైతే నీకు మూవీ పడుతుందో వాళ్ళు నీకు బాగా తెలుసుంది, అక్కడ కెమెరా పెడితే ఆటోమేటిక్ గా నీకు బెదర్ అవ్వకుండా థియేటర్ లో ప్రింట్ వస్తుంది. తెలుసా నీకు? నువ్వు ఫోన్ లో తీసినా వస్తుంది. సో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, లేకుండా ఏది జరగదు. అన్నా నువ్వు అన్నట్టు ఇప్పుడు మొబైల్ అయినా హ్యాక్ చేయొచ్చు కదా, అంత హ్యాకర్ అయినోడు. ఇప్పుడు మొబైల్ లో ఇప్పుడు ఏదైతే డేటా ఉందో మీరు అన్నది ఫస్ట్ కాపీ, అది కూడా హ్యాక్ చేయొచ్చు కదా ఆయన అతనే. స్టాలిన్ సినిమా చూసావా? స్టాలిన్ లో అలాగే రవి కూడా ఒకలా కాదు, ఇక్కడ 1,00,000 మందికి వచ్చాయి, ఇంకో 1,00,000. అలా కొన్ని కోట్ల మంది తయారయ్యారు, కొన్ని కోట్ల మంది. అలా హ్యాక్ చేయొచ్చు. రవి ఒక గింజ, కొన్ని కోట్ల మంది ఉన్నారు. రవి వెనక మళ్ళీ కొన్ని కోట్ల మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడుతున్నా కదా, కింద కామెంట్స్ చదువుకో. రేపు వచ్చి నాకు మళ్ళీ మైక్ పెట్టు, నేను మాట్లాడతా. ఎక్కడ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా బరాబర్ మాట్లాడతా. ఇదంతా డబ్బు కోసమేనంటారా రవి చేసేది?
డబ్బు కోసం చేయలే. ఒక కామన్ మ్యాన్ థియేటర్ కి వెళ్ళి ఒక 500 రూపాయలు రోజు సంపాదన అయ్యా ఏంటి, 2000 3000 టికెట్ ఉంది, పాప్కార్న్ కొనాలంటే 700 500 ఉంది, ఎవడెళ్తా చెప్పి ఫ్యామిలీతో వెళ్ళాలంటే 3000 2000 అయిపోతుంది. సో అలాంటి అవని పరిశ్రమలో నేను చేసే తప్పు. కాకపోతే మీ అందరికి ఈ సినిమా మీరు చూడాలి అని అందిస్తున్నాడు. అంటే కామన్ ప్రతిరోజు కామన్ మ్యాన్ థియేటర్ కి వెళ్ళాడు కదా, ఎప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి 100% లో 90% టికెట్లు దిగేది మన కామన్ మ్యాన్సే. అంటే ప్రతిరోజు వెళ్ళాడు కదా. అరే నీకు బుర్ర ఉందా? ఉంది 100% లో 90% మన కామన్ మ్యాన్స్ టికెట్ చించేది అని చెప్తున్నా. 10% మాత్రమే కార్లు బెంజ్ కారుల్లో. అంటే నువ్వు ఈ రోజు ఈ రోజు ఒక రోజు వెళ్ళావంటే మళ్ళీ అదే సినిమాకి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే రిలీజ్ అయిన కానీ 10 రోజులు అంటే ప్రతి సినిమా చూడవు కదా నువ్వు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తావు. కంటెంట్ బాగుంటే ఎవడనే వెళ్తాడు బ్రో, కంటెంట్ వెళ్తాడు. ఓకేనా? ఇప్పుడు మన తెలుగు సినీ ఫీల్డ్ ఒక్కటే దీని మీద స్పందించింది, మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు. మరి దాని గురించి ఏం చెబుతారన్న మీరు? ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు హిందీ సినిమాలు గానీ ఈ సినిమాలు గానీ అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, నార్మల్ గా ఉన్నాయి, వాళ్ళేం పెంచలా. సో మన ఐబొమ్మడు వాళ్ళ మీద వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయట్లా, వాళ్ళ గురించి తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు కదా. తమిళ వేరు బ్రో, అది వేరు. ఓకే బ్రో, నేనేమంటా అంటే తమిళ సినిమాలు ఏదైతే డబ్బింగ్ వాటి ఎందుకు తమిళ హిందీ మన ప్రొడ్యూసర్సే కదా అవి కూడా కొన్నది. తెలుగు హిందీ తమిళ ఏమి లేవు, భాషలన్నీ ఒకటే, మనుషుల మందరం ఒకటే. అంటే మన ఈ ఐబొమ్ లో ఎక్కువ సినిమాలు హిందీ అవి లేవా? తెలుగు ఎక్కువ ఉంటాయి, ఓన్లీ తెలుగే ఎక్కువ. తెలుగు ఎక్కువ ఉంటాయి. అంటే ఉంటే 10% ఉంటాయి అంతే హిందీ. అంతే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారం సర్జన్ గారు ఏమంటున్నారంటే ఇప్పటికి 3 కోట్లు అయితే బ్లాస్ట్ చేసాం, ఇంకా 20 కోట్లు ఉన్నాయి. ఆ 20 కోట్లు కూడా రవి గారు అయితే ఒప్పుకున్నారు ఉన్నాయని చెప్పాయి. ఇంకా నాగార్జున గారు ఏమంటున్నారంటే ఇంకా 1000 కోట్లు ఉండొచ్చు. ఇతనైతే దొరికారు కాబట్టి ఎవరైతే పోలీసు ఉన్నారో వ్యవస్థ మీ అందరికి చెప్తున్నానండి, ఆయన మీకు అంత ఈజీగా దొరికాడు కాబట్టి ఆయన ఫోన్ లో ఉన్న డేటాని బట్టి అంత అమౌంట్ ని మీరు సీజ్ చేయడం అయితే జరిగింది. తన అమౌంట్ ఉంది అంటున్నారు కదా, మీరు పట్టుకుంటా అన్నారు కదా, సమస్య అంత సంపాదించాడు అన్న దాని మీద. ఎట్లా వచ్చింది తన ఆదాయం దాని మీద? ఎందుకు రోజు వస్తుంది. ఇప్పుడు మూవీ అయినప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టుగా గేమ్స్ ఇవన్నీ కూడా యాడ్స్ ప్రమోషన్ ఇచ్చి ఉంటారు. మనకి యాడ్స్ ఏం కనపడలేదు కదా మరి ఐబొమ్ లో. 100% ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. చెప్పండి బాగా ఇప్పుడు ఏదైతే అమౌంట్ సీజ్ చేశారో ఇతను హ్యాకర్ కాబట్టి ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉందంటారా? అమౌంట్ యాకర వేరు, ఓకే, సిస్టమ్ యాకర వేరు, ఫోన్ యాకర వేరు, దేనికి సంబంధించిన ఉంటది. అంటే రవికి అన్నిటి మీద అవగాహన ఉంది అంటున్నారు, నిజమేనా? ఆయన చేసుంటే కనుక మనకు తెలియదే గానీ కానీ ఆ నెట్వర్క్ ఈ నెట్వర్క్ సంబంధం ఉండదు. అది వేరు. అది అంటే మనకు మనీ సంబంధించింది అయితే జావా పైథాన్ ఈ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ లో ఏదైనా బాగా జిత్ అంటున్నారు. ఈసారి మళ్ళా మనీ రికవరీ చేసే అవకాశం ఉంటది కదా. మనీ రికవరీ చేసేది మాత్రం నేను చూడాల, అన్ని సినిమాల్లో చూసుకోవడం చాలా కూడా జరిగినాయి కదా. జరిగినా సరే విత్ 24 hours లో అతను పట్టుకోవడం అయితే జరిగింది. అదేమి ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని జలసాలు చేయలా, 24 hours లో పట్టేసుకుంటారు. సర్దార్ గారు ఏమన్నారంటే 20 కోట్లు ఇలా ఈ విధంగా 20 కోట్లు హ్యాక్ చేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తున్నారు. 3 కోట్లు సీజ్ చేశారు. ఆ 3 కోట్ల తర్వాత ఒక్క రూపాయి కూడా రవి అకౌంట్ నుంచి ఎవ్వరు కూడా పట్టుకోలేరు. 100% రాసి పెట్టుకోరు, పట్టుకోరు బ్రో. అతను హ్యాకర్ కదా, మళ్ళీ హ్యాక్ చేసి తెచ్చుకుంటే అమౌంట్ హ్యాకర్ వేరు బ్రో, ఆ సిస్టమ్ వేరు, అది దీనికి సంబంధం లేదు. కోడింగ్ అంతా ఒకటే కదా, కోడింగ్ అంతా ఒకటే కదా. ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ ఓపెన్ అవుతుంది అంటారా? వేరు ఉంటాయి బ్రో, కోడింగ్ అన్ని ఒకటి ఉండవు. నేను అరెస్ట్ అయినా కూడా ఐబొమ్మ ఓపెన్ అవుతుంది అంటారా? నేను అరెస్ట్ అయ్యారు కదా, మళ్ళీ ఐబొమ్మ ఓపెన్ అవుతుంది అంటారా? ఐబొమ్మ అవ్వదు, ఇంకోటి అవ్వచ్చు. అంటే ఐబొమ్మ తర్వాత ఇప్పుడు ఐబొమ్మ ఈయన రన్ చేస్తున్నాడు, ఓకే, ఈయన ఫింగర్ ప్రింట్ అక్కడ ఓపెన్ అయ్యింది, సరే దాన్ని పట్టుకున్నారు, ఓపెన్ ఆపేశారు. దీని తర్వాత వేరే వాడు ఇప్పుడు రవి అన్నాడు ఒక్కటే రన్ అవ్వడు కదా, ఈడ ఎవరికో నేర్పించే ఉంటాడు, నేర్పించకుండా ఉన్నాడు కదా. సో ఇంకో యాప్ తో వస్తాడేమో, ఇంకో కంట్రీ నుంచి వస్తాడేమో. కొత్త యాప్ వచ్చింది మార్కెట్ లోకి వచ్చింది. ఆయన రవి అరెస్ట్ కాగానే వచ్చేసింది. రవి వెనకమాల నెట్వర్క్ చాలా ఫామ్ చేసుకున్నాడు ఆయన ఒక్కడే కాదు.
కొత్త నెట్ మరి movies లో పట్టుకోవాలంటారా ఇప్పుడు మన తెలుగు ఫీల్డ్ నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఐబొమ్మని పట్టుకున్నారో ఆ పోలీస్ అందరికి మాత్రం సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే అలాంటి తప్పుని ఖండియడం కరెక్టే, కానీ మూవీ రూల్స్ కూడా పట్టుకోండి, మీకు దండేస్తాం. అంటే వాళ్ళు పోలీసులు ఓకేనా, మరి యాప్లు పట్టుకో అంటున్నావు, మరి సినీ నిర్మాతలు గానీ రేట్ల గురించి గానీ ఏదైనా గవర్నమెంట్ చర్యలు కూడా తీసుకోవాలి కదా, తీసుకునే దాంట్లో ఇండస్ట్రీకి అను రాజకీయానికి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే రాజకీయం కదా నా గవర్నమెంట్, మరి గవర్నమెంట్ అంటే రాజకీయం కదా, మరి తీసుకోవాలి కదా చర్యలు. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేయడము, అది దీని వల్ల నేను చెప్తున్నాను, నువ్వు అడిగింది కరెక్టే. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకో, నీకు దోలొచ్చి ఆ సినిమాకి డబ్బు పెడుతున్నావు. గవర్నమెంట్ వచ్చి నీ దగ్గర 100 కోట్లు ఉంది కదా, ఈ సినిమాకి డబ్బు పెట్టమని చెప్పలేదుగా. గవర్నమెంట్ ఎందుకు నిందేస్తావు? అది తప్పు కాదు, అది తప్పు, అది చాలా తప్పు. అది చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ గా పట్టుకున్నారు పోలీసులు, ఐబొమ్మను పట్టుకున్నారు, మరి ఇదే ఇంట్రెస్ట్ మీద మన ఫ్లాగ్ లో టికెట్లు గానీ ఆ రేట్లు కంట్రోల్ చేయడం పోలీసులకు బాధ్యత. టికెట్లు అమ్మని గవర్నమెంట్ చెప్పలా, మరి అమ్ముతున్నారు కదా. నేను బయట బోర్డు చూసావో లేదు, అలాంటి అమ్మిన వాళ్ళని కింద నెంబర్ కి కాల్ చేయండి మీరంట. ఎవడైనా చేశాడా? అంతే అంటావా? ఆడు 4000 చెప్పినా సరే కొనుక్కొని జేబులో పెట్టుకుని వెళ్తావు, కానీ ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఇలా బ్యాక్ టికెట్లు అరికట్టవచ్చు కదా, అమ్ముతున్నారు అని ఒక థియేటర్ దగ్గర కాదు, ఇండియాలో ఏ థియేటర్ దగ్గర చూసుకో, ప్రతి బోర్డు ఉంటది. గవర్నమెంట్ ప్రతి బోర్డు పెట్టింది, బ్లాక్ లో టికెట్లు అమ్మిన వాళ్ళని మేము సీరియస్ గా ఖండిస్తాము అని పోలీసు నుంచి ఒక హెచ్చరిక అయితే రావటం అయితే జరిగింది. దాన్ని ఎవడు పట్టించుకోడు, ఆ బోర్డు ఎవరు చూడడం, అని కిల్లి పోతాం దాని మీద, లేదా వచ్చపోసి వెళ్తాం. టికెట్ 4000 ఉన్నా 5000 ఉన్నా జేబులో పెట్టుకోవడం, సినిమా చూస్తాం. కానీ ఆ కింద ఉన్న నెంబర్ కి పలానా థియేటర్ దగ్గర ఇలా బ్లాక్ లో థియేటర్ వాళ్ళే అమ్ముతున్నారని ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఎవడో, ఏం అవసరం? నువ్వే పట్టించుకోలేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా? గవర్నమెంట్ అంటావు నువ్వు. అంటే ఇప్పుడు పోలీసులు అంత ఇంట్రెస్ట్ గా చూపించారు కదా దీని మీద. ప్రతి పోలీసు కామన్ మ్యాన్ ని కాపాడదామని చూశారు, కానీ మీరే వెళ్ళి ఆ గోతులో పడతానంటే పోలీసు ఏం చేయలేడు కదా. ఈ బొమ్మనే పట్టుకోవడానికి కారణం ఏమంటారు? పట్టుకోవచ్చు కదా. అలావిడి శివాజీ సినిమా చూసావా? సేమ్ అదే సిచ్యువేషన్. అంటే క్వశ్చన్ అయిపోయి ఆన్సర్ అయిపోయినా అంతేగాని మధ్యలో ఆపేస్తే ఎట్లా? కంప్లీట్. శివాజీ సినిమా ఉంది, అక్కడ ఎందుకు పట్టేస్తుంది? ల్యాప్టాప్ గురించి. ఆ ల్యాప్టాప్ లో ఎంత ఉంది అన్నది పోలీసులు కావాలని ఆ ల్యాప్టాప్ గురించి పట్టించారు. ఇక్కడ ఐబొమ్మ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ఈ ఫోన్ లో ఉంది కాబట్టి ఆ ఫోన్ ఇలా కావాలి. ఇక్కడ కావాల్సింది రవి కాదు, ఆడి చేతిలో ఉన్న ఐఫోన్ ఏదైతే ఉందో అది కావాలి. అది కావాలి అంటే ఆవిడని ఎరేసారా, బంగారంతో ఎరేసారా, డబ్బుతో ఎరేసారా, అది సెకండరీ. ఆస్తి చూపించారు, అది మనకు సంబంధం లేదు, కానీ పట్టించింది. సేమ్ అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ అదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ రవి అయ్యాడు, అక్కడ హీరో అయ్యాడు. ఓకేనా? అంటే సిచ్యువేషన్ జరిగింది. అంటే వైఫ్ పోలీసుల కాడికి వెళ్ళింది అంటారు, పోలీసులు వైఫ్ కాడికి వచ్చారంటారా? నాకు ఫోన్ చేసి చెప్పిందా? అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అంటే మీరు ఇంతగా ఆమె ఎవరు, ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది అన్నది అమ్మాయి మోహన్ చూపిలా మాట్లాడలా. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే వైఫ్ వెళ్తేనే ఈయన పట్టుబడతాడు, లేకపోతే మూవీ నుంచి దొరకదు, ఐబొమ్మ దొరకదని. రవి రావటమే ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఆవిడ లేదా ఉంచుకున్నా అది మనకు సంబంధం లేదు, కానీ ఆమె కోసం వచ్చాడు. ఇంటిమేషన్ ఇంటికి ఇచ్చి వచ్చాడు. ఏ నంబర్ మీద ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఆల్రెడీ పోలీసులకి ఆల్రెడీ మొత్తం లీక్ చేస్తుంది. ఆ విషయం మొత్తం రవికి తెలియదు. సేమ్ శివాజీ సినిమా చెప్పాగా బ్రో, చూడబోతే ఇంకా అక్కడ రజనీకాంత్, ఇక్కడ రవి, అంతే బలి. ఇంకా క్వశ్చన్ ఏమైనా ఉన్నాయా? ఉండవు. డౌట్ ఉందా? ఇప్పుడు 20 రూపీస్ పెట్టి మనం వాటర్ బాటిల్ బయట కొంటాం. అవును, సినిమా థియేటర్ లో అదే వాటర్ బాటిల్ 30 రూపాయలు అంటున్నారు. దాని మీద 100 రూపాయలు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఇంకెవడో తింటాడు దోలు ఉన్నాడు నువ్వు అన్నట్టు. వాటర్ అనేది కామన్ కదా. నేను చెప్తా దానికి 100 రూపాయల బాటిల్ ఉంది. కామన్ వాటర్ కూడా మినరల్ వాటర్ డబ్బా ఉంటుంది, అవి తాగొచ్చు కదా. ఆడు 100 రూపాయలు పెట్టాడా, 1000 రూపాయలు పెట్టాడా, ఆడి శాంబర్, వాడి థియేటర్, వాడు ఎంత పెట్టని కొనుక్కొని తాగాలని మనకు లేదు.
మన బయట నుంచి పట్టుకెళ్ళి ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు బయట నుంచి 10 రూపాయలు కొనుక్కున్నాం. లోపల రాని పర్మిషన్ లేదు. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఇంటర్వెల్ లో సిగరెట్లు ఎవడగలుగుతున్నాడు? ఏది లోపల థియేటర్ అయినా కానీ మల్టీప్లెక్స్ లో ఉండవు. ఏది చిన్న పిన్ తీసుకోవడం తీసుకోవాలి బయటికి లోపలికి. బయట 20 రూపాయల బాటిల్ అక్కడ 30 రూపాయలకి ఎలాగమ్ముతారు? ఐనాక్స్ లో 100 రూపాయలు ఎలాగమ్ముతారు? ఐనాక్స్ కొన్ని ఉన్నట్టు దోలు డబ్బింటూ వెళ్తాడు. ఏం తినకపోతే ఆ పాప తిన్నాడు కూడా 3 గంటలు 20 రూపాయల బాటిల్ అయినా బయటికి నుంచి తీసుకెళ్తా ఉన్న బాటిల్ లేదు 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 నో ఎంట్రీ.